ఈరోజు శాతవాహనులు చేసిన సాంస్కృతిక సేవ గురించి చూద్దాం. ద కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ శాతవాహనాస్ అనేది మనం చూద్దాం. సో కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ శాతవాహనాస్లో ఏంటంటే వాళ్ళ సాంస్కృతిక సేవను కనుక మనం గమనిస్తే అంటే దీన్నే మన సంస్కృతి అన్నాం. ఈ సంస్కృతిలో మొట్టమొదటగా మనం చూడాల్సిన దాన్ని ఏమంటామంటే వాస్తుకళ. అంటే శాతవాహనుల కాలంలో నిర్మించబడ్డ వివిధ కట్టడాల గురించి మనం చర్చిస్తాం. అయితే శాతవాహనుల కాలంలో నిర్మించబడ్డ వివిధ కట్టడాలను గనక మనం పరిశీలిస్తే పూర్తిగా అలౌకిక పరమైనవి మాత్రమే లభ్యమవుతున్నాయి. లౌకిక పరమైన కట్టడాలు మాత్రం లేవు. కంప్లీట్లీ ద రిలీజియస్ స్ట్రక్చర్స్ వర్ అవైలబుల్. సో వేరాస్ నాన్ రిలీజియస్ మీన్ ద secular structures were not there, though non-religious were not there. సో ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి ఆ రోజుల్లో కట్టిన వాటిలో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆర్ విచ్ బిలాంగ్ టు బి బుద్ధిజం, బౌద్ధ మతానికి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. ఈ యొక్క బౌద్ధ మతానికి సంబంధించినవి మాత్రమే ఉన్నాయని మనం భావించవచ్చు. ఒకటి. తర్వాత రెండవ దానికి వచ్చేవరకు ఏంటంటే రెండవ దానికి వచ్చేవరకు ఏంటి అన్నది కనుక మనం చూస్తే ఈ బౌద్ధ మతంలో కూడా ప్రధానంగా మొట్టమొదటిది ఈ బౌద్ధ మతంలో యొక్క కట్టడాన్ని మనం ఏమంటామంటే స్తూపం అంటాం. రెండవ దానికి వచ్చే వరకు మనము చైత్య అంటాం. మూడవ దానికి వచ్చే వరకు మనం విహార అంటాం. సో ఈ మూడు స్తూపం, చైత్య మరియు విహార, ఈ మూడిటికి సంబంధించిన వాటి గురించి మనం చర్చిద్దాం. చైత్య అనగా సాధారణంగా గౌతమ బుద్ధుడు కానీ లేదా ఇతర బౌద్ధ సన్యాసులు కానీ మరణించిన తర్వాత వారి శరీరాలపై అంటే వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ పైన నిర్మితమైన వాటిని చైత్య అని పిలిచేవారు. అయితే కాలక్రమేణా చైత్యాల యొక్క రూపం కూడా మారింది. అందుకే ఈ యొక్క చైత్యాలను మొత్తం 3 రకాలుగా విభజించాం. బేసికల్లీ ఆఫ్టర్ డెత్ ఆఫ్ బుద్ధ ఆర్ అదర్ బుద్ధిస్ట్ monks. So once they cremated, then they built a structure above the cremation or above the dead bodies that is called as a chaitya. అలా వచ్చిన చైత్యను మొత్తం 3 రకాలుగా స్తూపం, ఆ యొక్క వాటిని ఏమన్నామంటే స్తూపము అనగా ఈ యొక్క గౌతమ బుద్ధుడు కానీ ఇతర బౌద్ధ సన్యాసులు కానీ మరణించిన తర్వాత నిర్మితమైన వాటినే మనం స్తూపము అన్నాం. ఈ స్తూపాలు మొత్తం 3 రకాలు. మనకు 3 రకాలు. ఒకటి ధాతుగర్భ స్తూపం అంటాం. ఈ యొక్క ధాతుగర్భ స్తూపం ఒకటైతే, రెండవది థారిభోజ స్తూపం ఒకటి, మూడవది ఉద్దేశికా స్తూపం. మొత్తం 3 రకాల స్తూపాలు ఉన్నాయి ఇక్కడ అన్నది మనకు తెలిసిందే. ధాతుగర్భ స్తూపం అని ఎందుకన్నామంటే బుద్ధుడు కానీ ఇతర బౌద్ధ సన్యాసులు కానీ మరణించిన తర్వాత వారి శరీరాలపై నిర్మితమైన వాటినే ఈ యొక్క ధాతుగర్భ స్తూపం అంటాం. థారిభోజ స్తూపం అని దేన్నామంటామంటే బుద్ధుడు లేదా ఇతర బౌద్ధ సన్యాసులు వారు ఉపయోగించిన వస్తువులపైన నిర్మితమైనవి. So Dhatugarbha which built on the dead bodies, whereas Tharibhoja it's built the material whatever they had like bowl, stick, clothes. So వీటిని క్రిమేషన్ చేసి కట్టేదాన్నే మనం థారిభోజ అన్నాం. సో ఇవి రెండవ రకాలు వస్తువులపైన నిర్మితమైనవి. ఉద్దేశిక అంటే ఇక్కడ ఏంటంటే ఉద్దేశిక అనేది అప్పటికే బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెంది ఉండే. ఈ ప్రాచుర్యంలోకి వచ్చిన బౌద్ధాన్ని ఆ రోజులలో కనుక గమనిస్తే చాలామంది దూరం వెళ్ళలేకపోయేవారు ఆ యొక్క క్షేత్రాలను సందర్శించుకోవడానికి. అందుకని ముఖ్యంగా వృద్ధాప్యం సమీపించిన వాళ్ళు బౌద్ధ క్షేత్రాలకు వెళ్ళలేకపోయేవారు. అలా వెళ్ళలేని వారి కోసం నిర్మితమైన వాటినే మనం ఏమన్నామంటే ఉద్దేశిక స్తూపాలు అనే పేరిట పిలిచాం. ఇది మూడవ దానిగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క స్తూపాలను కనుక మనం గమనిస్తే ప్రధానంగా ఈ యొక్క ఉద్దేశిక కానీ మొదలైన వాటిని
ఎట్లా ఉన్నాయి మొత్తం 3 రకాల స్తూపాలు అన్నది కనుక మనం చూస్తే, సో 3 ఎలా ఉన్నాయి అన్నది కనుక మీరు గమనిస్తే, సో 3 రకాల స్తూపాలు ఏవైనా కూడా సాధారణంగా అవి నిర్మితమయ్యేది ఇలా ఉంటుంది. వీటిని వేదిక అంటాం. వేదిక పైభాగంలో ఉన్న వాటిని మనం అండ అనే పేరుతో పిలుస్తాం. అండ అనే పేరుతో పిలుస్తాం. ఈ అండ పైభాగంలో ఉన్నదాని హార్మికం, ఆ పైన ఉన్నదాని ఛత్రము అంటాం. అండ, హార్మిక, వేదిక, ఛత్రము అంటాం. ఇది మొత్తం కూడా కాల్చిన ఇటుకల సహాయంతో నిర్మించబడుతుంది. దీనిపైన ఉంచే పలకలను ఏమంటామంటే ప్లాస్టరింగ్. వివిధ రాళ్లను మొత్తాన్ని పలకల రూపంలో తీసుకొని వచ్చి వాటిని ఇక్కడ దాన్ని ప్లాస్టరింగ్ చేసేవాళ్ళు. ఇలా ప్లెయిన్గా చేయడం కంటే వీటిని గౌతమ బుద్ధుడి యొక్క జీవిత విశేషాలను అందులో పొందుపరిచి వాటి ద్వారా ఈ కప్పబడితే చాలామందికి బౌద్ధ మతం శిల్పకళా రూపంలో కనిపిస్తుందనే ఉద్దేశంతో చేయబడింది అన్నది మనం గమనించవచ్చు. ఒకటి చైత్య అనేది రెండవది. చైత్య ఏంటంటే బౌద్ధ ప్రార్థనా మందిరం, ప్రేయర్ హాల్. ఇవి 2 రకాలని చెప్పవచ్చు. వన్ ఈజ్ కేవ్, సెకండ్ వన్ స్ట్రక్చరల్. సీ ద కేవ్ విచ్ బిల్ట్ ఇన్ ఓన్లీ ద వెస్టర్న్ ఘాట్స్, whereas structural which located maximum in the Krishna and Godavari plains. సో ఇవి 2 రకాలు అనొచ్చు. ఒకటేమో గుహ చైత్యాలు, రెండవది నిర్మితమైనవి. గుహ చైత్యాలు ఎక్కువగా మనకు పశ్చిమ కనుమలలో కనిపిస్తే, స్ట్రక్చరల్ వచ్చేసి మనకు కృష్ణా గోదావరి ప్రాంతంలో కనిపిస్తాయి. అలా వీటి యొక్క నిర్మాణాన్ని కనుక మీరు ప్రధానంగా గమనిస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఈ మధ్య భాగంలో ఒక గౌతమ బుద్ధుడి యొక్క స్టాచ్యూ కానీ లేదా ఇతర సన్యాసుల యొక్క స్టాచ్యూని పెట్టుకొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఈ చుట్టుపక్కల సో అప్పుడప్పుడు వాళ్ళు ఉండడం కోసం కూడా కొంత నిర్మితమై ఉండేది అన్నది తెలుస్తుంది. విహార అనే దానికి వచ్చే వరకు స్ట్రక్చర్ చైత్యలాగానే ఉంటుంది. స్ట్రక్చరు చైత్యలాగానే ఉంటుంది. కానీ ఇక్కడ బౌద్ధ సన్యాసులు నివాసం ఉండడానికి మాత్రమే ఉండేది. బౌద్ధ సన్యాసులు ఏంటంటే యాజ్ ఫర్ బుద్ధిజం, ఏ బుద్ధిస్ట్ మాంక్ షుడ్ వాండరింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఈ షుడ్ వాక్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఫర్ అట్లీస్ట్ 8 months in a year, బట్ ఎగ్జంప్షన్ ఫర్ 4 months, దట్ ఈస్ పర్టికులర్లీ ద పీరియడ్ ఆఫ్ ఏ టైంలో ఉండాలంటే వర్షాకాలంలో మాత్రం సన్యాసులు తిరగాలన్న రూల్ లేదు. అందువల్ల ఆ వర్షాకాల సమయంలో ఈ బౌద్ధ సన్యాసులు ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ సేద తీరేవాళ్ళు. అందుకే దీన్ని ఏమన్నామంటే ఈ యొక్క విహార అనే దాన్ని పెట్టాం. విహార అంటే రెస్ట్ ప్లేస్. ఈ యొక్క బీహార్ అనేది విహార పేరిటనే వచ్చింది అనేది మనం తెలుసుకోవచ్చు. ఒకటి. సో ఇది ఒక వాస్తుకళకు సంబంధించింది. అయితే రెండవ దానికి వచ్చే వరకు మనం ఏంటంటే శిల్పకళ అనేది చూసుకోవాలి. శిల్పకళ ఏముంది వీరి కాలంలో అన్నది కనుక మీరు గమనిస్తే, శిల్పకళకు వచ్చే వరకు సో శిల్పకళ ఏంటి? శిల్పకళ అని చూస్తే నిజానికి శాతవాహనులు పరిపాలిస్తున్న సమయంలో ఒక తెలంగాణ అంటే తెలుగు ప్రాంతాలలోనే కాక యావత్ భారతదేశంలోనే 3 రకాల శిల్పకళా కేంద్రాలు ఉన్నాయి.